మాధవా మాడసురుల చిత్తర పిడుగు దేశను బుడి బుడి అడుగు అది వేదాలకు పట్టిన బెల్ల గొడుగు ఎక్కడిది పసి వెలుగు ఎవరి వాడు ఈవడుగు ఏ తల్లి ఏ నోము నోచెను ఏ తండ్రి ఏ తపము చేసెను ఏ ఊరు బాబు నీది పేరు బాబు నీది ఏ పేరు పిలిచినా నాది ఏమి కోరెదవీవు ఏమి ఎగలవీవు మాడల మేడల వందెల చిన్నెల వన్నియల చిన్నియల బలరాత కన్నెల పుట్టికి ఎక్కని పొట్టికి దక్కని స్వర్గ సుఖమ్ములు ఎందుకులే ముద్దు ముచ్చటలెరుగని వడుగుకు మూడడుగులే చాలునులే మూడడుగులే చాలునులే మూడడుగులే చాలునులే ఓ రాజా, ఆ బాలకుడు ఎవరనుకుంటున్నావు? నిన్ను అణచివేయటానికి దిగి వచ్చిన సాక్షాన్ మహావిష్ణువు. నీవు దానమీయుట తగదు. ఆ భగవంతుడే నా ముందు చేయజాచిన అంతకన్నా భాగ్యమేమున్నది? ఇంతింతై వటుడింతయై అంతంతై నభమంతయై అంతే తెలియని కాంతియై అనన్య దివ్య కాంతియై విక్రమించను అవక్ర విక్రముడై వివిక్రముడై సూర్యబింబం అంత శోభిల్లెను ఛత్రమై శిరోరత్నమై శ్రవణభూషణమై గళాభరణమై దండకడియమ్మై చేతి కంకణమై నడుమునకు గంటయై అడుగునకు అందెయై పదము కడరేణువై పటుటితుల వర్ధిల్లి 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 14 లోకాలు పదయుగళితో కొలిచి ఏది 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 మూడవ అడుగు
ఎచట మోపేది ఏది చోటేది అని మడుగు అడుగగా తల వంచె బలి చక్రవర్తి పాదతల ముంచె శ్రీ విష్ణుమూర్తి విష్ణుమూర్తి శ్రీ విష్ణుమూర్తి చిరంజీవులారా, అమేయ మాయాబల సంపన్నులైన మారీచ సుబాహులను ఎదుర్కొనడం సులభ సాధ్యం కాదు. నేను చిరకాల తపశ్శక్తి ద్వారా సాధించిన మహాస్త్రాలను తత్తత్ ప్రయోగోప సంహారాలతో మీకు ధారపోస్తున్నాను. దేవతలకు అభివందనాలు. అస్మద్గురు కటాక్షలబ్ధమైన మీ స్నేహం మాకు అమితానందప్రదాయకం. స్మరించినప్పుడు అవతరించి మాకు హితవు కూర్చండి. నిష్ఠతో ఈ అస్త్రాలను అర్చించి ధరించి పరిపాలించాలి. ధర్మ సంస్థాపనకే తప్ప అన్యార్థంగా వాటిని వినియోగించరాదన్న నియమంతో వాటిని ఉపయోగించి కామిత ఫల సిద్ధులై జగత్ ప్రసిద్ధులై వర్ధిల్లండి. అస్త్రాధి దేవతలకు అభివందనాలు. అస్మద్గురు కటాక్షలబ్ధమైన మీ స్నేహం మాకు అమితానందప్రదాయకం. స్మరించినప్పుడు అవతరించి మాకు హితవు కూర్చండి. నిష్ఠతో ఈ అస్త్రాలను అర్చించి ధరించి పరిపాలించాలి. ధర్మ సంస్థాపనకే తప్ప అన్యార్థంగా వాటిని వినియోగించరాదన్న నియమంతో వాటిని ఉపయోగించి కామిత ఫల సిద్ధులై జగత్ ప్రసిద్ధులై వర్ధిల్లండి. మునీంద్ర, నాదొక చిన్న వినతి. భువిని దివిని కూడా జయించగల దివ్యాస్త్రాలు తమ వద్ద ఉండగా అసురులిద్దరినీ సంహరించే అవకాశం మాకెందుకు ప్రసాదించారు? పారిజాత వృక్షం పూలు కురిసినట్టు మాపై ఇన్ని వరాలు అయాచితంగా ఎందుకు వర్షించారు? చిరంజీవి, రామానుజ, లోకోత్తర శక్తివంతాలైన ఈ అస్త్రాల కోసం నేను ఎందుకు కృషి చేశాను, వాటిని ఎలా సాధించాను చెబుతా. ఆ కథే మీ ప్రశ్నకు సమాధానం కాగలదు. తపోబలంతో, అస్త్రబలంతో ఎందరో శత్రువులను, ఎన్నో శక్తులను జయించిన నేను ఈనాటికి జయించలేనిది నా అహంకారం.
ఇప్పటికీ నన్ను నా వెనుక అహంకార మహర్షిని గేలి చేస్తూ ఉంటారు. పూర్వాశ్రమంలో నేను ఒక రాజుని. ఒకప్పుడు నేను సేనులు వెంటబెట్టుకుని దేశాటనం చేశాను. ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాను. మహనీయుడు, పరమశాంతుడు, త్రిలోకవంజుడైన ఆ బ్రహ్మర్షి దర్శనం చేశాను. ఎంతో అభిమానంతో, నా యందు వాత్సల్య భావంతో అతిథి మర్యాదలు చేశారు. పత్రం, పుష్పం, ఫలం, తోయమిచ్చి సత్కరించి ఆరగించమన్నారు. నా అహం కొద్దీ నేను హేళనగా నవ్వాను. మునీంద్ర, నా వెంట వేలాది సైనికులు, అశ్వగజాది బలాలు వచ్చి దూరాన్ని విడిది చేసి ఉన్నాయి. నా భోజనాదిక వస్తువులు వారు చూసుకుంటారు. ఇవి తమ వద్దనే ఉండనివ్వండి. దేశమేలే రాజు మా వాడకు వచ్చి మంచి చెడ్డలు విచారించటం మా భాగ్యంగా భావిస్తున్నాం. వచ్చిన వారిని సత్కరించటం మా ధర్మం. ఓ రాజా, నీకే కాదు నీ సైన్యానికి కూడా మీ అంతస్తుకు తగిన విందునే ఏర్పాటు చేస్తాం. అమ్మా శబల,